వార్కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లుగా కనిపించడం లేదు. చర్చల ద్వారా శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రపంచ దేశాలకు పెద్ద షాక్ తగిలింది. అమెరికాతో రెండవ విడత చర్చల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది. ఏప్రిల్ 22తో కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఈ తరుణంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా ఇరాన్ పై నిప్పులు చెరిగింది. అమెరికా తన వైఖరిని తరచుగా మారుస్తూ అవాస్తవిక డిమాండ్లతో చర్చలకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఫైర్ అయ్యింది. అమెరికా నావికా నిబంధన విధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు అర్థం లేదని టెహరాన్ స్పష్టం చేసింది. అగ్రరాజ్యం కేవలం నిందల ఆట ఆడుతోందని మండిపడింది. ఇస్లామాబాద్ చర్చలపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇక మరొక వైపు ఇరాన్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసింది. చర్చలకు హాజరు కాకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని యుద్ధ సంకేతాలు పంపారు. ఇక చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లాలని ఇప్పటికే తమ ప్రతినిధులను ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ గైడ్ హాజరు ఇప్పుడు పెను ఉద్రిక్తలకు దారితీస్తోంది. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ఆ తరువాత ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇరాన్ జెండాతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక తౌస్కా తమ నౌకాదళ దిగ్బంధనాన్ని దాటుకుని వెళ్లాలనుకుందని ట్రంప్ తెలిపారు. అమెరికా నౌకాదళ డెస్ట్రాయిల్ USS స్ట్రియంచ్ వార్నింగ్ షాట్లతో దాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అడ్డుకుందని వెల్లడించారు. అయినా ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో దాని ఇంజిన్ రూమ్ పై కాల్పులు జరిపి ఆపారని పేర్కొన్నారు. మరొకవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్ట్ చేసింది. ఆ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్టుగా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. IRGC దళం అమెరికా యుద్ధ నౌకలపైకి డ్రోన్లను ప్రయోగించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుండి అమెరికా నౌకలను తరిమినట్లుగా స్పష్టం చేసింది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ విమర్శించింది. ఇక మిడిల్ ఈస్ట్ వార్ కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లుగా కూడా కనిపించడం లేదు. ఇక చర్చల ద్వారా శాంతి నెలకొంటుందని మొత్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూశాయి. మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. ఇక అందరూ కూడా రెండవ విడత చర్చలు ఇస్లామాబాద్ లో జరుగుతాయి. దానిపై అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు ఈ చర్చలు జరగవంటూ కూడా ఇరాన్ మీడియా వెల్లడించింది. అసలు ఏం జరుగుతోంది, యుద్ధానికి ఇంకా ఫుల్ స్టాప్ పడుతుందా అనే విధంగా కూడా అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. రైట్, మనతో మాట్లాడడానికి విశ్లేషకులు తుల మధుసూదన్ రావు గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. నమస్తే. నమస్తే. రైట్, అంటే అందరూ ఎదురుగా చూసారు. ఈ వీక్ లో డెఫినెట్ గా కూడా ఈ వార్ కు ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ రెండో విడత చర్చలో ఏదో ఒకటి తీసుకొని వస్తారు అందరూ అనుకున్నారు. బట్ సడన్ గా కూడా ఇప్పుడు ఇరాన్ ఇలా ప్రకటించింది శాంతి చర్చలకు అసలు ఆ దిశగా కూడా వెళ్ళబోవట్లేదు. అమెరికా కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ కూడా అటు నుంచి వస్తున్నమాట. అసలు ఎందుకు అమెరికా ఒకవైపు ఏమో శాంతి అంటూనే ఇంకొకసారి ఇట్లా ప్రదర్శించడం, ఏంటి ఈ ఎండింగ్ పడదంటారా ఈ యుద్ధానికి? ఇది పడే అవకాశాలు కనబడట్లేవండి. ఎందుకంటే అమెరికా రెచ్చగొట్టే ధోరణిలో పోతా ఉంది. 2 వారాల సీజ్ ఫైర్ ఏదైతే ఉందో తద్వారా ఈ అమెరికా మళ్ళీ సమాయత్తమై దాదాపు ఆల్మోస్ట్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇరాన్ ముందుకు వచ్చింది. హార్మోజ్ జలసంధి నేను ఓపెన్ చేస్తున్నా అని చెప్పిన తర్వాత అమెరికా వాళ్ళకి సంబంధించిన ఓడరేవులను తన స్వాధీనం చేసుకుంటారని ఎప్పుడైతే చెప్పిందో ఇమీడియట్లీ ఇరాన్ మళ్ళీ నేను హార్మోజ్ జలసంధిని మూసేస్తా అనడము, తద్వారా అప్పటికి IRGC మన ఇండియాకు సంబంధించినటువంటి పడవలకు అనుమతులు ఇస్తూ తిరిగి మళ్ళీ వాటిని తమ స్వాధీనంలోకి మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి ఆల్టర్నేటివ్ ఇవ్వడం,
ఇవన్నీ కూడా ఈ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగానే ఉన్నాయి. ఒక పక్క ఇస్లామాబాద్ లో రేపు మంగళవారం రోజు మన చర్చలు అంటూనే మరో పక్క ఒకవేళ మా మాట వినకపోతే ఖచ్చితంగా విద్యుత్ కేంద్రాలు, ఇరాన్ లో ఉన్నటువంటి అన్ని మౌలిక వసతులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని చెప్పి ఇవాళ ట్రంప్ ప్రకటన ఇవ్వడం, అది కూడా ఇది రెచ్చగొట్టే ధోరణిలో ఉంటుంది. ఒక పక్క ట్రంప్ అంటుండ్రు ఒక రోజులో 4,600 కోట్ల నష్టపోతున్నారు వీళ్ళు అని చెప్తూనే మరో పక్క వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇరాన్ ఎక్కడ కూడా సరెండర్ అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు. ఇవాళ చూసినటువంటి వార్తా కథనం చూస్తే మన లండన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే వారు హబీద్ మొగద్దం అర్షిన్ అతను ఏమంటాడంటే ఇది ఏఐ ద్వారా నడుస్తున్నటువంటి యుద్ధము, ఇది మానవ రహితమైనటువంటి యుద్ధం. ఏఐ ద్వారా సాంకేతికతను పొందుపరుచుకున్నటువంటి ఇరాన్ అమెరికాని తల వంచే విధంగా కొట్లాడుతా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి కూడా వాళ్ళ మీద దాడి చేసినా కూడా ఆ తట్టుకొని నిలబడ్డది. అంటే అమెరికా లాంటి బలమైన దేశాన్నే ఇవాళ మొత్తం దేశానికే మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం, మేమే పెద్ద ధృవతారలం అన్నటువంటి అమెరికానే ఇవాళ అడ్డుకున్నారంటే ఇవాళ అమెరికా యొక్క పాత్ర ఇవాళ ప్రపంచ పటంలో తగ్గిపోయిందనే విధంగా ఇవాళ ఆధారంగా ఇవాళ ఇరాన్ ముందుకు పోతుందని చెప్పి ఆయన చెప్పడం చూస్తుంటే ఇరాన్ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనబడతలేదండి. ఇంకోటి నిన్న ఈ రోజు మన వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్ కు సంబంధించినటువంటి 900 అడుగుల పొడుగున్నటువంటి కౌస్కా నౌక, దాన్ని కూడా వాళ్ళు ఇవాళ అమెరికన్ నేవీ వాళ్ళంతా కూడా దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది చేస్తే ఇమీడియట్లీ వీళ్ళు కూడా స్పందించి డ్రోన్లను కూడా వాళ్ళ మీద ప్రయోగం చేసి అంటే ఒక పక్క యుద్ధం నడుస్తున్నట్టే ఇండైరెక్ట్ గా ఒకరి మీద ఒకరు దాడులు జరుగుతున్నాయి. అంటే ఈ షీజ్ ఫైర్ అనేది ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి షీజ్ ఫైర్ లేదు. అంటే తక్కువ సంఖ్యలో తక్కువ మోతాదులో కాల్పులు జరుగుతున్నాయి కానీ పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతలేదు అనే వాతావరణం అయితే వచ్చేసింది. కాబట్టి షీజ్ ఫైర్ కు అర్థం లేకుండా పోయింది. మరి వాళ్ళ పాకిస్తాన్ ఒక పక్క దీనికి ఏమంటారు, దీన్ని మన చర్చల పేరు మీద వాళ్ళు ఇరాన్ తోటి డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ట్రంప్ ఏమో ఈ యొక్క సీజ్ ఫైర్ ను ఉల్లంఘిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఒక పక్క అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ తన బృందం తోటి మళ్ళీ మన లాస్ట్ టైం ఎవరైతే వచ్చిండ్రో ట్రంప్ కు సంబంధించిన అల్లుడు జేజ్ కుష్నర్, సేవ్ విట్కాఫ్, వీళ్ళు మళ్ళీ ఇవాళ ఈ రోజు ఇస్లామాబాద్ కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇరాన్ ఇప్పటి వరకు కూడా మేము వస్తున్నామని చెప్పి ఎవరు చెప్పలే. కానీ ఇరాన్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ ఆయన అంటా ఉన్నాడు, చర్చలు అనేటివి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, ఖచ్చితంగా చర్చలు అనేటివి ఒక అవకాశం కాబట్టి పాల్గొనే అవకాశం ఉన్నదని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఇటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, అటు ఇరాన్ కు సంబంధించిన విదేశాంగ మంత్రి అగాచితో కూడా డిస్కషన్ జరుగుతా ఉన్నది. ఒక పక్క ఏమో ఇజ్రాయెల్, అటు ఏమో హెజ్బుల్లా కమాండర్ మీద నిన్న దక్షిణ లెబనాన్ మీద దాడి చేసి హిజ్బుల్లా కమాండర్ అలీ రిడాన్ అబ్బాసీ మీద కూడా దాడి చేసి ఆయన చచ్చిపోయినట్టు కూడా డిక్లేర్ చేసిండ్రు. అటు కూడా ఒక పక్క యుద్ధ వాతావరణం కొనసాగుతా ఉన్నది. ఇవన్నీ కూడా యుద్ధాన్ని నియంత్రించే ఆపేటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా ఇంకా కూడా అమెరికా ఇజ్రాయెల్ ని మన ఇరాన్ ని పూర్తిగా కంట్రోల్ కు తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితిలో అమెరికా పోతుంది. దాని నేవీ మొత్తం కూడా బ్రేక్ చేసి ఆ దారులన్నీ కూడా మూసేసినట్టు సందర్భంలో ఇరాన్ ఎట్టి పరిస్థితిలో కూడా మా సార్వభౌమత్వాన్ని అడ్డుకుంటే మేము ఊరుకునేది లేదనే స్థితిలో ఇరాన్ ఎదురు దాడి చేసేటువంటి స్థితికి ఇరాన్ వచ్చింది. అటు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా రేపు ఎన్నికలు బహుశా నవంబర్ అనుకుంటా, అక్కడ ఎన్నికలు ఇజ్రాయెల్ లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఇప్పుడు ఎవరైతే అధికారంలో రాబోదాం అనుకుంటున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేను యుద్ధాన్ని కొనసాగిస్తానని చెప్పి ఆయన కూడా అంటున్నటువంటి స్థితిలో, అంటే నువ్వు కొనసాగించకపోతే నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మేము దీన్ని కంటిన్యూ చేస్తామన్న సందర్భంలో దాదాపుగా 70% పీపుల్, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ పీపుల్ అంతా కూడా యుద్ధాన్ని ఆకాంక్షిస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ హిజ్బుల్లా తోటి 30-40 ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మాకు ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు నష్టం జరుగుతుంది. అంటే ఒక రోజు కూడా మేము నిలకడగా ఉండలేనటువంటి స్థితిలో ఇవాళ హిజ్బుల్లా నుంచి వస్తున్నాము, హౌతీల నుంచి వస్తున్నాము. కాబట్టి మేము అది పూర్తిగా వాళ్ళని అంతం చేయాలని చెప్పి ఇప్పుడు లెబనాన్ తో చర్చలు జరుపుతున్నట్టు సందర్భంలో కూడా హిజ్బుల్లాని కంప్లీట్ గా క్లోజ్ చేయాలని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్ పెడతా ఉన్నది. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే హిజ్బుల్లాకి సంబంధించినటువంటి
అక్కడ లెబనాన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికల్లో దాదాపుగా 15-16 మంది హిజ్బుల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు Okay. దాంట్లో పార్లమెంట్ లో ఉన్నారు. మరి అటువంటి సంస్థని వాళ్ళు నిషేధించాలి, వాళ్ళ దగ్గర ఆయుధాలు తీసుకోవాలనేది లెబనాన్ తో అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో లేరు. లెబనాన్ ప్రభుత్వ కంట్రోల్లో హిజ్బుల్లా లేదు కాబట్టి అక్కడ కూడా చర్చలు అనేవి విఫలమయ్యే పరిస్థితి ఉన్నది. అక్కడ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ యుద్ధం అంతా తిరిగి నెక్స్ట్ టార్గెట్ ఇజ్రాయెల్, టర్కీ మీద కూడా చేసేటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో నడుస్తున్నటువంటి చర్చల ద్వారా ఈ రెండు దేశాలు అయిపోయినాక ఇరాన్ అండ్ లెబనాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్కీని టార్గెట్ గా చేసుకొని పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇండైరెక్ట్ గా ఈ ట్రంప్ ఏదైతే మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రంప్ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గ్రూప్ మన వీటిని ఏమంటారండి, మన రాజ్యాలన్నీ కలిసినాయి మన. హలో రైట్ అండి, రైట్ థ్యాంక్ యూ అండి.